తీసుకురావడం అనేది చాలా కష్టసాధ్యం. అది అందరికీ తెలిసిందే. ఈ రోజు జనసేన, బీజేపీ గతం నుంచే ఒక కూటమిలో కలిసి ఉన్నారు. ఎన్డీఏలో వన్ ఆఫ్ ద నంబర్ గా ఉన్నారు. సో వీటన్నిటికంటే మించి టీడీపీని, బీజేపీని కలపడం అనేది కడు కష్టసాధ్యం. ఎందుకంటే గతం నుంచి కొన్ని ఎలిగేషన్స్, కానీ ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో భేటీ అయ్యాక ఖచ్చితంగా సెంట్రల్ సపోర్ట్ రాష్ట్రానికి చాలా అవసరం అని నాయకులు పూర్తిగా భావించారు. కానీ నాయకులు కింద ఉండే కార్యకర్తలు జనాభిమానం పూర్తిగా ఖచ్చితంగా మనం ఎలా వెళ్ళాలి, మనకిచ్చే సీట్లు ఏంటి, ఇప్పుడే 175 చోట్ల పోటీ చేసే వాళ్ళు జనసేన కోసం కొన్ని సీట్లు కాంప్రమైజ్ అయిపోతున్న తరుణం. సరే, జనసేన అంటే వాళ్ళకి కొద్దిగా అభిమానం ఎక్కువ, కలిసి వెళ్ళాలని కోరుకున్నారు రాష్ట్ర ప్రజలు కాబట్టి స్వాగతిస్తున్న నేపథ్యం. బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడివ్వాలి, ఇవ్వడంలో అక్కడ కార్యకర్తలు, నాయకులు ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఉంది అనేది చాలా కష్టసాధ్యంగా ఉందండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా నరేంద్ర మోడీ గారు, వీళ్ళు ముగ్గురు ఒక తాటి మీద ఉన్నారండి. 100% షో. ముగ్గురు కలిసి వెళ్ళడం అనేది పక్కా. పురంధేశ్వరి గారి ప్రోత్సాహం కూడా రాష్ట్రం మీద ఒకసారి ఆ వర్డ్ నాకు రిపీట్ చేయండి, నాకు సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదు. ఎవరెవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కలిసే ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఖచ్చితంగా ఒక తాటి మీద ఉన్నారు. అదే నేను కొద్దిగా మిస్ అయ్యానేమో అని చెప్పి డౌట్ క్లియర్ చేసుకోవడానికి. ప్లీజ్ కంటిన్యూ. యాస్, పురంధేశ్వరి గారు ఎప్పుడైతే రాష్ట్రంలో బీజేపీ తాలూకా ఒక అధ్యక్షురాలు పదవిగా వచ్చినప్పుడు ఏటు విజయసాయి రెడ్డి గారు ఆమెని వక్రీకరిస్తూ మాట్లాడుతూ మందులో కల్తీ ఉందని మీకెలా తెలిసిందమ్మా, నాకైతే తాగే అలవట్లేదు, మరి మీకేమన్నా ఉందేమో అంటూ అపహాస్యం చేసినటువంటి సందర్భాలు మీడియా ముఖంగా ఒక మహిళని, ఒక సెంట్రల్ కి సంబంధించి ఏదైతే బీజేపీ అధ్యక్షురాలు, సో ఆవిడ కూడా అంతే కసరత్తు చేస్తూ ఈ రోజు కల్తీ మందును కానీ లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ ఎండగడతానన్నటువంటి తరుణం. సో వీటన్నిటిని బేస్ చేసుకొని బీజేపీ అంతిమ లక్ష్యం కూడా వైసీపీని గద్దదించడమే. మరి కలిసి వెళ్ళడానికి ఎందుకు ఈ దాగుడు మూతలు, తొందరగా ఎందుకు అనౌన్స్ చేయరు, ముగ్గురు కలిసి ఒక తాటి మీద ఎందుకు రారంటే ఇదే ఆట, ఇదే మైండ్ గేమ్ అన్నమాట. ఖచ్చితంగా ముగ్గురు కలిసి వెళ్ళడం అనేది పక్కా కాదు. మైండ్ గేమ్ కి అసలైన పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? సార్, సూత్రధారుడు మోడీ అయితే పాత్రధారులో ఒక పాత్రధారుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళతో విడిపోతారేమో, లేకపోతే మనతో కలిసి వస్తారా అని చివరి దాకా భావిస్తున్నారేమో. కానీ బీజేపీ స్టాండ్ ఒక్కటే ఉందండి, వైసీపీని గద్దదించడం, రాష్ట్రాన్ని కాపాడడం. ఇప్పుడు వరకు వాళ్ళని తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ దాగినా కళ్ళే అన్న పరిస్థితిలో కొద్దో గొప్ప బీజేపీ వైసీపీకి సపోర్ట్ చేస్తుందనే నేపథ్యంతో ఉన్న రాష్ట్ర ప్రజలకి మేమెప్పుడు అతనితో లేము, మా స్టాండ్ సింగిల్ గా ఉంటది, మీకు ఇచ్చే ప్రతి పథకాలు మేమిచ్చినవే, పేర్లు మారి రూపాంతరం చెందుతున్నాయి, అతన్ని నమ్మకండి అంటూ బీజేపీ జనంలోకి మనం లేకపోతే పల్లెకి పోదామనే కాన్సెప్ట్ ద్వారా ఈ మధ్య కాలంలోనే జనాలకి తిరుగుతుందండి. ఇప్పుడు సీట్ల కేటాయింపులో ఏదైతే టీడీపీ జనసేనకి పట్టున్న ఏరియాల్లో బీజేపీ సీటు అడుగుతుంది అనే ఉదంతాలు మేము వింటూ ఉన్నామండి. సో ఇక్కడ కొద్దిగా కాంట్రవర్సీ వస్తుందేమో, విడిపోతారేమో అని ఎదురు చూసే గోతికాడ నక్క లాంటి వైసీపీ వాళ్ళకి ఎంత ఇబ్బంది వచ్చినా ముగ్గురం కలిసే వెళ్తాం, మా స్టాండ్ వైసీపీని గద్దదించడం అంటున్నటువంటి అధినాయకులండి. ఢిల్లీ ప్రయాణం ఏమైందండి పవన్ కళ్యాణ్ గారిది? ఇది అందరిలోనే మెదులుతున్న ప్రశ్న. ఏంటి సడన్ గా అది బ్రేక్ పడింది? ఢిల్లీ టూర్ అండి. అవును వర్మ గారు, అవునండి, ఢిల్లీ నిన్న వెళ్తారని బాగా హడావుడి జరిగింది కదా, ఏమైంది మళ్ళీ? సార్, ఢిల్లీ టూరు గతంలో ఒక ట్రిప్ వెళ్ళొచ్చారు, మళ్ళీ బీజేపీ కలవడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు. మళ్ళీ ఇన్ని ట్రిప్పులు కాదండి. అభిమానం ఉంటుంది అంటే అది నోటి మాట ద్వారా, ఫోనో కాల్ ద్వారా చెప్పొచ్చండి. విలువైన సమయాన్ని ఎలక్షన్ మూమెంట్ లో ఢిల్లీ టూర్లు అంటూ 10 సార్లు తిరిగితే ఇక్కడ జనాల్లో కలవాలన్న కాన్సెప్ట్ మిస్ అయిపోతుందండి. సో ఖచ్చితంగా ఏదైనా కలిసే ఉద్దేశం అని అనౌన్స్మెంట్ అంటే ఖచ్చితంగా ముగ్గురు కలిసి అనౌన్స్ చేస్తారు. దీనికి పలుమార్లు ఢిల్లీ వెళ్ళాలి. అదంతా ఫేక్ న్యూస్ అంటే అదంతా ఫేక్ న్యూసే, అంతేనా? ఏమండి, అదంతా కరెక్ట్ న్యూస్ కాదైతే ఈయన ఢిల్లీ వెళ్తారనడం అక్కడ ఏది సార్? ఢిల్లీ వెళ్ళాలన్నా, హైదరాబాద్ టూర్ వేయాలన్నా, లేకపోతే ఎక్కడైనా మీటింగ్ ఉన్నానన్నా ప్రెస్ నోట్ ముందే రిలీజ్ అవుతుంది సార్. ఇదంతా ఫేక్ న్యూస్. ఆల్రెడీ బీజేపీతోనే కలిసే మన ప్రయాణం టీడీపీ జనసేన. సో ఖచ్చితంగా అందరం వెయిట్ చేస్తుంది దానికోసమేనండి. రైట్, ఒక్క నిమిషం అండి, అందరూ ప్యానలిస్టులు వచ్చారు కాబట్టి నేను కొన్ని బయటలు వినిపిస్తాను, ఒకసారి చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. అంబటి గారు బయట ఒకసారి ప్లే చేయండి. కళ్యాణ్ గారికి
ఇంతవరకు పొత్తు అన్నారు కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా, ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా, ఈయన ఎన్ని పోటీ చేస్తాడో ఈయనకి అర్థం కావట్లా, లేదా అక్కడక్కడ భీమవరంలోనే పోటీ చేస్తాను అంటున్నా అంట, మరి నిజమో కాదో తెలియదు, అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటరు మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు, వాళ్ళు ఎన్ని సీట్లో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితికి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పాను. నాని గారు బయట కూడా ప్లే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో, అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో ఇంతవరకు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, బీజేపీకే తెలియదు. ఎవరు యుద్ధానికి రెడీ, ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా? కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు, ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా? ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, సీట్లు ఆశించే వాళ్ళకి కానీ తెలుసా? చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో, ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకేమన్నా తెలుసా? బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో లేకపోతే వాళ్ళు విడిగా యుద్ధం చేస్తారో? ఒకవేళ చేస్తే 3 చోట్ల చేస్తారో, 7 చోట్ల చేస్తారో, 12 చోట్ల చేస్తారో కనీసం వాళ్ళకన్నా తెలుసా? అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడరు, జనసేన పార్టీలో ఉన్నటువంటి క్యాడరు. ఇది అయ్యేటువంటి పని కాదు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు. మన యుద్ధం అని అచ్చెన్నాయుడు గారు బయట ప్లే చేయండి. దుర్మార్గుడు అని చెప్పాను, ఎందుకంటే ఒక కుటుంబం సరిగా ఉంటే చూడలేడు, ఇద్దరు అన్నదమ్ములు సరిగా ఉంటే చూడలేడు, ఎట్టి పరిస్థితిలో వాళ్ళు విడగొట్టాలనే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈరోజు మా కలయికను, మా కూటమి ఏర్పాటును జీర్ణించుకోలేక, చూడలేక తెల్లవారు లెగితే తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్యన ఏ రకంగా తగాయిదాలు పెడదాం, సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఏ రకంగా క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్యన తగువులు పెట్టి లాభ పొందుతామనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి. ఇది యోష్ణ గారు, ఏం జరుగుతున్నది? పొట్టుల మీద ఇంకా క్లారిటీకి సమయం మిగిలే ఉందా? వీళ్ళిద్దరూ మాట్లాడకుండా ఏవో సమావేశం అట, సమన్వయ సమావేశం అన్నారు, 28 తాడేపల్లిలో ప్రకటించేశారు. ఒక కన్ఫ్యూజన్ ఉంది రాష్ట్ర ప్రజలు, అసలు ఏం జరుగుతుంది అని. ఆల్రెడీ సమన్వయ సమావేశం జరిగింది, రేపు పొద్దున ఉమ్మడిగా సభ పెడుతున్నాం అని చెప్పారు. అందులో ఇంకా కన్ఫ్యూజన్ కాదు, ఎవరు ఎక్కడి నుంచి నుంచుంటారు, ఆ సభను ఎవరు నిర్వహించాలి? ఉమ్మడి సభ సార్, వాళ్ళే చెప్పారు. అక్కడ సమన్వయ సమావేశం జరిగింది. అందులో తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ సభ్యులు ఇద్దరు కూడా, తెలుగుదేశం నుంచి ఉన్నటువంటి సభ్యులు, జనసేన నుంచి ఉన్నటువంటి సభ్యులు కూర్చొని డిస్కస్ చేసి ఏ రకంగా మనం ముందరికి వెళ్తున్నాం, ఏ రకంగా ఒక ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ కూడా ఒకటి ఉందండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్పుట్స్ వచ్చున్నాయి. సో దాన్ని ఏ రకంగా మనం తీసుకెళ్తున్నాం, సో రేపొద్దున కలిసి ఒక బహిరంగ సభని ఎలా మనం ఎక్కడ ప్లాన్ చేయాలి అనేటువంటి దాని మీద ఒక డిస్కషన్ వచ్చి వాళ్ళ తాడపల్లి వచ్చే అవకాశం ఉందా? సభ పెడుతున్నాం అనేటువంటి క్లారిటీ వచ్చింది. సభ పెడుతున్నాము, ఇద్దరు అధినేతలు పాల్గొంటున్నారు. దానికి తర్వాత డెఫినెట్ గా ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ అవుతుంది, ఉమ్మడిగా అభ్యర్థులను కూడా రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను మళ్ళీ మర్చిపోతాను. ఇందాక మీరు చాలా కష్టపడి పాపం 2 బయటలు ప్లే చేశారు, అంబటి రాంబాబును కొడాలని. ఇద్దరు కూడా అచ్చెన్నాయుడు గారిది కూడా ఇష్టపడి చేశారు, కష్టపడి. ఎందుకంటే వాళ్ళదో ఇద్దరు పెట్టారు కదా మీరు, ఇద్దరు పెట్టారు కదా. జనసేన మాట్లాడలేదా? మరి జనసేన ఎందుకు పెట్టలేదండి? ఇద్దరు ఒకటే కదా, అట్లా ఎలా ఉంటుంది సార్? మరి వాళ్ళు ఒకటే కదా. ఆయన మాట్లాడి వెర్షన్ వేరు, ఈయన మాట్లాడిన వెర్షన్ వేరు. కాపు సామాజిక వర్గాన్ని ఒకరు మాట్లాడారు సార్. నేను ఒక విషయం వేరే సామాజిక వర్గం నుంచి ఆయన మాట్లాడారు. నేను ఒకటే ప్రశ్న అడిగాను సార్. వాళ్ళవి ఇద్దరు వేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళవి, మరి తెలుగుదేశాన్ని ఒకటే వేశారు అన్నాను. సరే మీరు దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. వినండి నేనేమంటానంటే, ఇద్దరు వైఎస్ఆర్సీపీ మహానుభావులు, నేతలు మాట్లాడారు. అంబటి రాంబాబు గారు, ఇంకోటి ఆయన ఎవరండి, కొడాలి నాని గారు, ఇద్దరు మాట్లాడారు. మాట్లాడి ఏమంటారంటే, వీళ్ళు ఎక్కడ నిలబడుతున్నారు, వాళ్ళ సీట్ ఎక్కడ, వాళ్ళకే క్లారిటీ. అసలు ఆ మాట్లాడిన ఇద్దరికి ఏమన్నా క్లారిటీ ఉందండి?
వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి సీట్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఉందా? అంబటి రాంబాబుకి అయినా సరే, ఆ కొడాలనానికైనా సరే యుద్ధం అంటాడు. అసలు మీరు ఎక్కడి నుంచి యుద్ధం చేస్తున్నారా నాయన అని ప్రజలు ఆలోచిస్తున్నారు కదా, ప్రజలు అడుగుతున్నారు కదా. ఒకళ్ళే ఇప్పుడు యుద్ధం అనే మాట తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు కదండి. చొక్కాలు మడతేయండి అని చెప్పి యుద్ధానికి సన్నద్ధంగా అండి అని చెప్పి మాట్లాడింది ఆయన కదా. ఇవాళ రోజున మరి దానికి కంటిన్యూషన్గా ఎవరన్నా మాట్లాడితే వీళ్ళకి మరి కోపాలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం వర్మ గారు, అసలు వీళ్ళ బాధ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. మీరేమన్నారు, మాది 175/175, మేము ప్రజలకి మంచి చేస్తే, ప్రజలు నిజంగా మేము వాళ్ళకి మంచి చేసామనుకుంటే మాకు ఓట్లు వేస్తారు. మీరంతా చాలా క్లారిటీతో ఉన్నారు కదా పాపం, ఏం ఇబ్బంది లేదు కదా. మరి అట్లాంటప్పుడు మీకు తెలుగుదేశం జనసేన కలిసి వస్తే, లేకపోతే బీజేపీ వచ్చినా రాకపోయినా, అసలు ఏం జరిగినా సరే మీకెందుకు బాధ? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? హ్యాపీగా మీ 175 క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకోండి. అక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? ఆర్తనాదాలు, వాళ్ళ ఆర్తనాదాలు. నిన్న ఎవరైతే ఒక ఎంపీ వెళ్ళిపోయాడు. ఇంకా మీకు ఇంకొక స్టోరీ చెప్పమంటారా వర్మ గారు? ఎవరు కొత్త వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు ఆ పార్టీలో. అందుకని ఏం చేస్తున్నారంటే, పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళనే మళ్ళీ బతిలాడి బామాలి అడుక్కొని, అయ్యా బాబ్బా ప్లీజ్ రా నాయన, మళ్ళీ నువ్వు వచ్చారా నాన్న, ఒక 2 నెలలే ఉందిరా నాయన, నీకు టికెట్ ఇస్తారా నాయన, లేకపోతే నీకు ఏదైనా నీ పెండింగ్ బిల్లులు ఇస్తారా నాయన, నువ్వు వచ్చారా నాన్న పార్టీలోకి అని చెప్పి బతిలాడుకొని మళ్ళీ వాళ్ళని రీజాయిన్ చేసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి కేసులో చూసామండి, అది జరిగిన వెంటనే అంటే నెక్స్ట్ డే వాట్ వి కాల్, నిన్న వాళ్ళ పార్టీ నుంచి ఒక ఎంపీ బయటకు వచ్చేసారు కదా. ఇవాళ నేను ఏమంటున్నానంటే, మీ పార్టీలో వాస్తవానికి ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకనంటే మీరు తెలుగుదేశం జనసేన మాకు అభ్యర్థులు ఉన్నారా, మేము కంటెస్ట్ చేస్తున్నామా, మేము ఎంకేజ్ చేస్తున్నాం, అది కాదు అసలు పాయింట్. ఏంటి అని అంటే, అసలు మీ పార్టీలో కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్స్ ఉన్నారా? మీరు ఎవరికైతే టికెట్లు ఇస్తున్నారో వాళ్ళేమో మాకు మీ టికెట్లు వద్దు, మీ పార్టీ వద్దు, ఏం వద్దని వాళ్ళేమో బయటికి వెళ్ళిపోతారు. వైఎస్ఆర్సీపీకి కంటెస్ట్ చేయడానికి మనుషులు లేరు ఆంధ్రప్రదేశ్లోని. సార్ ఎక్కడున్నారు సార్? తిరుపతి ఒక ఆయనకి ఇచ్చారు, ఆయన నాకు వద్దని చెప్పి పారిపోయి పక్క పార్టీలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ పాత క్యాండిడేట్ని అయ్యా బాబాబు అని బతిలాడుకున్నారు. మంగళగిరిలోనే 3 చెప్పారు, ఒకసారి ఒకళ్ళని అన్నారు, ఒకసారి ఇంకోళ్ళని అన్నారు, మళ్ళీ ఇంకోళ్ళని అన్నారు. ఆఖరికి మళ్ళీ వెళ్ళిపోయిన ఆయన్ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని తిట్టారని చెప్పారో ఆయనే మళ్ళీ తెచ్చుకొని ఆయనే రేపు పొద్దున అని చెప్తున్నారు. ఇలా మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇమ్మంటారు? క్లారిటీ ఉంది, ఎవరు క్లారిటీ లేకపోయినా మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు మేమేమి ఇంకొకటి అండి, మేము చాలా క్లియర్గా ఎస్ వీఆర్ ఇన్ అలయన్స్ విత్ జనసేన, మేము వాళ్ళతో కలిసే సీట్ల సర్దుబాటు చేసుకునే మేము ఉమ్మడి మేనిఫెస్టో తీసుకొని ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకొని మేము దాని ప్రకారంగానే వెళ్తున్నాము. మేము ఎక్కడా డీవియేషన్ లేదు, అబ్సల్యూట్ గా నో డీవియేషన్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇంకా ఇద్దరు మాట్లాడారు కాబట్టి నాకు స్ట్రైట్ గా సింపుల్ గా ఆన్సర్ చెప్పండి. నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన మాటలు ఏమన్నారు? నేను చాలా చివాట్లు తిన్నాను, 2 చేతులు జోడించి దండం పెట్టి వేడుకున్నాను అని చెప్పి మాటల్లో అంతరం ఏంటంటే, మీ గురించి ఆయన చివాట్లు తిని ఆయన ఇబ్బంది పడి, మా గురించి ఆయన రాష్ట్రం గురించి సార్. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎందుకు తెలుగుదేశం తోటి పొత్తులోకి ఎందుకు వచ్చారు? ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. వాళ్ళ పార్టీ శ్రేణులకు ఆయన చెప్పాడు, మా పార్టీ శ్రేణులకు మేము చెప్తున్నాం. డెఫినెట్ గా ఇవాళ రోజు రాష్ట్రం కోసం మన అలయన్స్ లోకి వచ్చాము. చివాట్లు తింటాం, అవునండి. ఒకరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోస్నికే టికెట్ ఇవ్వాలనుకోండి, జోస్నికి ఇవ్వలేదనుకోండి, కొంచెం అలకలు ఇవన్నీ కామన్ కదా. ఖచ్చితంగా ఏమంటారు అంటే, ఆ డిసెంట్ వాట్ వి కాల్ ఉంటుంది కదా, అధినేత మీద చూపిస్తారు. బీజేపీ రాకపోతే మీరు ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి లేదా? నేను బీజేపీ అసలు ఆయన అక్కడ బీజేపీ గురించో ఇంకోళ్ళ గురించో కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆగుతున్నది కదండి. వాళ్ళ దగ్గర ఆగుతోంది అనేటువంటివి కూడా ఊహాగానాలు అంటున్నాను నేను. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి కూడా ఉన్నారు, నేను ఏమంటున్నానంటే ఊహాగానాలు సార్. అటు బీజేపీ ఏమీ చెప్పలేదు, తెలుగుదేశం ఏమీ చెప్పలేదు, జనసేన ఏమీ చెప్పలేదు, ఏమీ లేకుండా ఏమంటారంటే, నేను అంటున్నానని ఏమనుకోకూడదు వర్మ గారు, ఊళ్ళో పెళ్లి కుక్కలాడావిడలాగా వీళ్ళ బాధ ఏంటండి అసలు? వీళ్ళకి ఎందుకంత బాధ? హ్యాపీగా ఆయన అక్కడ కూర్చున్నా, నేను ఇక్కడ కూర్చున్నా, ఆవిడ మా రజనమ్మ అక్కడ కూర్చుంది, మేము చెప్తున్నాం. ఎస్, ఆ రోజున పొలిటికల్ డిస్కషన్స్ అయ్యాయి, కానీ దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక కన్క్లూజన్ రాలేదు. వచ్చిన రోజున మేము చెప్తామని చెప్తున్నాం. మీరు సింహం సింగులు పులులు కదా మీరు. మరి అయిపోయింది కదా, వాళ్ళు కంటెస్ట్ మాగోళ వాళ్ళకి ఎందుకండి గారు? అసలు సూత్రధారులు మీరేట ఏంటి? వీళ్ళిద్దరిని ఆడించడానికి మీరు చూస్తున్నారా? అసలు మీ పాత్ర ఏంటి? మొన్నటి వరకు మాట్లాడేది అసలు నోటాతో పోటీ పడే బీజేపీ పార్టీ కదా అని అంటున్నారు, కానీ మీరే చక్రం తిప్పుతున్నారట. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 9 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒక్క నిమిషం ప్లీజ్. ఇందాక రజనీ గారు మాట్లాడుతూ ఓకే, మనం ప్రెస్ మీట్ లో నాయకులు మాట్లాడే భాష, ఏకవచనాలు అది పక్కన పెట్టండి. మనం డిబేట్ లో ఉన్నప్పుడు మన నాయకులు మనం అడ్రస్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అంటాం.
వారు మాట్లాడుతూ మోడీ గారిని మోడీ అమిత్ షా అంటూ ఏకవచనంతో మాట్లాడు. మీరు ప్లే చేసి చూసుకోండి అమ్మా. మరి మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా నాకు తెలియట్లేదు. దయచేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన మిత్రపక్షం. సారీ అండి రవికిరణ్ గారు, సారీ అండి. ఓకే ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్క్యూజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి, అదేదో పల్లికి పోదాం కార్యక్రమం ఇప్పుడే చేశారు, ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. ఇన్ని సంవత్సరాలుగా అనేకమైన రాయలసీమ రణబేరు, ఉత్తరాంధ్ర జలపోరు, అలాగే అమిత్ షా మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు 7/6/2022 రాష్ట్రానికి వచ్చి బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వం అవినీతి సర్కార్ ఇది, ఇసుక మట్టి అన్ని కుంభకోణాలు కూరుకుపోయింది, వైసీపీ పోవాలి బీజేపీ రావాలి, వైసీపీ అంతా అవినీతి ప్రభుత్వం చూడలేదని చెప్పి అమిత్ షా గారు జేపీ నడ్డా గారు సమావేశాల్లో గత 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతుంటే, మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటే అదేదో ఏది చేయట్లేదు ఇప్పుడే చేస్తాడని మాట్లాడుతున్నారని మిత్రపక్షం మీద ఇలాగా మాట్లాడటం, మీరు బీజేపీ మీద వ్యక్తిగత దేశం ఉంటే ఉండొచ్చు, కానీ జనసేన అధికార ప్రతినిధిగా వచ్చి మిత్రపక్షం మీద బురద చల్లటం మంచిది కాదు. అయితే మీ పాయింట్కి వస్తాను వర్మ గారు. ఇప్పుడు మీరేమన్నారంటే భారతీయ జనతా పార్టీ ఆ ఇద్దరు పార్టీ మీద పెత్తనం చేస్తున్నాను. మేము పెత్తనం చేయడం మాకేంటి అసలు? ఇప్పుడు ఒక 40 సంవత్సరాల పైచీలకు ఉన్నటువంటి పార్టీ, 10 సంవత్సరాల పైచీలు ఉన్నటువంటి ఇంకో పార్టీ, వారు స్వతంత్ర పార్టీలు వారు నిర్ణయాలు తీసుకుంటారు. మేము జనవరి 16, 2020 పొత్తులో వెళ్ళింది ఎవరితో? ఇది ఎవరితో వెళ్ళాము? జనసేనతో వెళ్ళాం. ఎందుకంటే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి జనసేనతో వెళ్ళాం. బీజేపీ ఉమ్మడిగా చెప్పింది ఏంటి? 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు కలిసి మూడో ప్రత్యామ్నాయంగా వెళ్తాం. టీడీపీ వైసీపీలు అవినీతి పార్టీలు, కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, దీనికి ప్రత్యామ్నాయంగా మేము వెళ్తామని ఆ రోజు చెప్పాం కదా. అసలు మా జనసేన మా మిత్రపక్షం కదా. మా మిత్రపక్షం అయిన తర్వాత వారు నిదానంగా ఒక స్టాండ్ తీసుకున్నారు. తీసుకొని తెలుగుదేశం పార్టీ వారు ఇస్తాం. వారు ఒక పార్టీ అధినేతగా కొన్ని కారణాల చేత ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో వారేం చెప్పారు, నేను బీజేపీ జాతీయ నాయకత్వంతో మాట్లాడతాను, ఎందుకు చేశానో మాట్లాడి కన్విన్స్ చేస్తాను అంటున్నారు. ఓకే, అది కూడా మేము స్వాగతిస్తాం, ఎప్పుడు మేము కాదనలేదు. ఇప్పుడు పెత్తనం చేయడానికి అసలు ఈ యొక్క చర్చ, ఈ టీడీపీతో పొత్తులు వెళ్తున్నామని చర్చ ఎవరు పెట్టారు? అసలు ఎవరు పెట్టారు ఆ మాట? అసలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియానే గత 15 రోజులుగా టికెట్లు కేటాయింపు చేసి పొత్తులు చర్చలు అయిపోయి పవన్ కళ్యాణ్ విమానం ఎక్కేస్తున్నారు. ఈ 15 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక 6 నిమిషాలు ఫ్లైట్ ఎక్కించారు, ఢిల్లీకి ఫ్లైట్ దిగించారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాదు. ఆయన ఎక్కింది ఫ్లైట్ ఎక్కడికి? ఓకే రవికిరణ్ గారు, మరొక విషయం, అసలు చంద్రబాబు నాయుడు గారితో కాదండి, అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి మంత్రణాలు ఏం జరిగినాయి అండి? అది ఏమన్నా ఉందా ఇన్ఫర్మేషన్? అది బయటికి రావట్లేదు. పార్టీ నిర్ణయం తీసుకుంటారండి. ఓకే, దాని మీద మనం చెప్పేది ఏంటి? ఓకే, ఏ పార్టీ ఆ పార్టీ. మా పార్టీకి ఒక విధానం ఉంది, మా పార్టీకి ఒక విధానం ఉంది. రాష్ట్రంలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్. మేము మా పదాధికార సమావేశంలో తీర్మానం జనవరి 3వ తారీఖు 2024 తీర్మానం చేసుకున్నాం. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీకి, కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలి, బీజేపీకి అవకాశం ఇవ్వని. అన్ని స్థానాల్లో సంసిద్ధంగా ఉన్నాం. అన్ని పార్లమెంట్ లో ఎన్నికల కార్యాలయం ఓపెన్ చేసుకున్నాం. ఓకే రవికిరణ్ గారు, తీసుకున్నాం. రవికిరణ్ గారు, పార్టీ నిర్ణయిస్తే ఓకే కరెక్టే రవికిరణ్ గారు, మీరు క్లారిటీ ఉంది, మీరు చెప్పింది కరెక్టే. కానీ బీజేపీ కోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నారు. మీ దగ్గర నుంచి మీరు వస్తారా, వస్తే మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏ ప్రాంతాలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తారన్న దాని మీదే ఈ అంశం అన్నది ఇక్కడ తాత్కాలికంగా వెయిటింగ్లో పెట్టించారు. అది కదా సర్వత్రా మా వినిపిస్తున్న వాయిస్. మరొక వైపు అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు చేసిన మంతనాలు కూడా ఏవైనా ఎవరికి తెలియని పరిస్థితి. ఆయన సైలెంట్గా ఉన్నారు. తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తామన్నారు, అది కలలేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, నేను కేంద్ర పెద్దలతోటి చివాట్లు తిన్నాను, దండం పెట్టి నేను మొక్కుకున్నాను అని చెప్పి ఆయన అసహనాన్ని వ్యక్తం చేయడం, ఇవి చాలా కీలకంగా ఉన్నాయి కదా మీ పాత్రకి. నేను చెప్తుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కోసం వెయిటింగ్ అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఎవరు వెయిట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా? ఎవరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు వెయిట్ చేస్తారని? ఇప్పుడు వాళ్ళు లిస్టులు వాళ్ళు ప్రకటించుకొని, టీడీపీ జనసేన కలిసి లిస్టులు ప్రకటించుకొని క్యాండిడేట్లు చేసుకుని వాళ్ళ పని మేనిఫెస్టో కమిటీ. సో మీ ఇంటర్నల్ మీటింగ్స్ లో మీ ఒపీనియన్ ఏంటండి? ఓకే, మీ ఇంటర్నల్ ఓకే లేదు, వీళ్ళు ఎవరు వెయిట్ చేయట్లేదు ఎవరు వెయిట్ చేస్తున్నారు? కాదు సార్ ఇప్పుడు అందరికీ తెలిసిన వార్త, అది మీకు తెలుసు. ఓకే, మీరు బహిరంగంగా దాన్ని చెప్పలేరేమో. ఓకే రైట్, మీ ఇంటర్నల్ మీటింగ్స్లో మీరేం ఆలోచిస్తున్నారు? ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు, గతంలో మీరు ఎమ్మెల్యే స్థానానికి కూడా పోటీ చేసిన వ్యక్తి, ఒక సీనియర్ బీజేపీ నాయకులు, మీకు అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? సింగిల్గా వెళ్దాం అనుకుంటున్నారా, కలిసి వెళ్దాం అనుకుంటున్నారా?
సార్ కింద సంవత్సరం మా జాతీయ అధ్యక్షుడు కేపీ నడ్డా గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు కార్యకర్తలను మాలాంటి కార్యకర్తలను దిశానిర్దేశం చేసింది ఒకటే, రాష్ట్రంలో పొత్తులు ఎత్తుల గురించి మీరు అస్సలు ఆలోచించద్దు. అన్ని నియోజకవర్గ అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేరినటువంటి కుటుంబం రాష్ట్రంలో లేదు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. ఏదైతే కరోనా టైంలో 220 కోట్ల టీకాలు ఇస్తే దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 82 కోట్లపై ఉచితంగా రేషన్ ఇస్తున్నా దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అలాగే 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలో పోయి దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అలాగే రైతులకి ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రం చేస్తే అన్ని చెప్పండి. అన్ని పోలింగ్ బూత్ లో బలోపేతం ఇవ్వండి. అన్ని స్థానాల్లో గణనీయమైన అన్ని బూత్ లో గణనీయమైన ఓట్లు చేయండి. పొత్తులు ఎత్తులు తర్వాత చూసుకుందో దాని దగ్గర మీరు వరి అవ్వద్దు. ఏ బూత్ లో అయినా మన బలంగా ఉంటే అన్ని బూత్ లో క్యాండిడేట్ నరేంద్ర మోడీ గారే, అన్ని అసెంబ్లీ క్యాండిడేట్ నరేంద్ర మోడీ గారే, కమలమే. ఆ ఉద్దేశంతో మీరు పనిచేయండి అన్న. మేము అలా పని చేసుకుంటూ వెళ్తాం. పొత్తులు ఎత్తిన తర్వాత ఈ రోజు పొత్తు కుదిరిపోయింది, పొత్తు ఉంది, టీడీపీతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి అని ఎవరు చెప్పలేదు. మా పురంధేశ్వరి గారు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పలేదు. ఊహాగానాలు మాత్రమే. దీన్ని భారతీయ జనతా పార్టీని బలిపోజు చేసే విధంగా ఉరుమురి మంగమే పడ్డట్టు ఆళ్ళాళ్ళు ఏదో చేసుకుని ఆల్పనాలు చేసుకోక వాల్పనాలు చేసుకుంటున్నారు. పది సెక్షన్ ఆఫ్ మీడియానే పట్టుకొని సీట్లు కేటాయిస్తారు. 4+2+1 అంటారు, లేక 64, 32, 20 అంటారు, 30+10 అంటారు. అన్ని ఆలోచిస్తావు అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు, ఆ సంఖ్య ఎప్పుడు తెలుస్తారు అని అడుగుతారు. సో సమయం వచ్చినప్పుడు చెప్తారు సార్ వర్మ గారన్ని. వాక్ స్వాతంత్రం, కంప్లైంట్ స్వాతంత్రం వచ్చిందండి జనాలకి. ఇంకా తమ్నేసి మీరేమో ఆపలేరు, అది అయిపోయింది. స్వాతంత్రాన్ని మా మీద రుద్ది అది సస్తావా చెప్తావా మీది డబుల్ ఇంజిన్ కాదండి. కాదు సార్, మీది సింగిల్ ఇంజిన్ అయితే పెద్దగా మిమ్మల్ని పట్టించుకోరు. మీరు డబుల్ ఇంజిన్ కదా, అందుకని మీ ఫోకస్ అంతా మీ మీదే ఉంటుంది దేశం అంతా. మా తీర్మానం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తీర్మానమే. రైట్, ఓకే. మోహన్ రెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావాలి, కేంద్రంలో బీజేపీ ఎంపీ ప్రధానమంత్రి కావాలి, ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని మేము తీర్మానం చేశాం. ఓకే. మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళు ఏదో పొత్తుల్లో వెళ్తుంటే మీరు సింహాలు కదా, సింగిల్గా వెళ్ళొచ్చు కదా, మీకు ఎవరు అభ్యర్థులు రాలేదని చెప్పి వాళ్ళ మీద బురద చెల్లుతున్నారట, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారట. అలాగే నాని గారు మాట్లాడింది, అంబటి గారు మాట్లాడింది, మీకే టికెట్లు ఎక్కడ వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఉంటే మీరు ఎదటి పొత్తుల గురించి వాళ్ళ ఎత్తుల గురించి మీకెందుకు స్వామి అంటున్నారు జోష్న గారు. మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా? రజనీ గారు. సార్ చెప్పండి వర్మ గారు. బీజేపీ వారు క్లారిటీ ఇచ్చేశారు. ఎస్ సార్. మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది కదా. ఏంటి సార్, పవర్ కట్ ఉందా ఏంటి అప్పుడే? అవునవును, ఇక్కడ లేదా ఫీజు ఎగిరిపోయినట్టుంది. ఫీజు అప్పుడే ఇప్పుడే ఎగిరిపోవాలా? ఎగిరిపోయింది. ముగ్గురు ఏకమయ్యారు, ఫీజు ఎగిరింది ఏంటి? చెప్పండి సార్, ప్లీజ్ మీరే చెప్పాలి. వీళ్ళందరికీ సమాధానాలు. కొడాలి నాని గారు, అంబటి గారికి వాళ్ళకే టికెట్లు ఎక్కడ వస్తాయో తెలీదు. మీరు మా గురించి మాట్లాడడం ఏంటి? మా ఎత్తులు మా పొత్తులు మాకున్నాయి, మీరు సింహాలు పులులు కదా, మీకు నచ్చినట్టుగా మీరు రండి అని. ప్యానల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం, చూస్తున్న వీక్షకులందరికీ నమస్కారం. మేము పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలు అనేది పక్కన పెడితే వాళ్ళు వాళ్ళ పొత్తుల గురించి మేము ఎప్పుడు డిస్కస్ చేసినా మీరు పొత్తులు పెట్టుకోండి, ఎవరో తిన్నాడు వాళ్ళకి బీజేపీలో ఎడంకాలంతా అంటే మీరు పోయి ఢిల్లీ చుట్టూ తిరుగుతామని మీరు తిరుగుతున్నారు, వాళ్ళు రమ్మంటే రానికుండా ఉన్నారు. మీరు పోయి మేము కలుసుకుంటామని మేము చెప్తారు, జనసేన పోయి మేము వాళ్ళతో తిన్నామని వాళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చి మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నాం, మేము ఏం ఇబ్బంది లేదు, మేము బ్రహ్మాండంగా పోటీ చేస్తున్నాం. వీళ్ళ కింద వీళ్ళు ఊర్లో పెళ్లి అయితే కుక్కలు అడావిడి అన్నట్టు మేమేదో అడావిడి చేస్తున్నాం అంట. వాళ్ళ ఇంటి పెళ్లి జరుగుతుందంటే మేము కుక్కలాగా రోడ్ల మడి తిరిగే వాళ్ళు పట్టుకుని కుక్కలంటే ఎవరు పట్టించుకుంటారు? ఇంకోటి ఎంపీలందరూ వెళ్ళిపోతున్నారంట. మాకు ఎంపీలు కాదు, రాజ్యసభ మెంబరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు మేము పెట్టినటువంటి వ్యక్తి, అతనైతే పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి కాదు. అక్కడ తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసి రాష్ట్రం అంతా ఖాళీ చేసినప్పుడు గెలిచినటువంటి వ్యక్తి నాని విజయవాడలో. ఆయన వచ్చినాడు, దానికి గురికిందే సామెతను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మనకు నోరుంది కదా అని వేదికల మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా సార్? కొంచెం అన్నా ఆలోచన చేసి మనం మాట్లాడేప్పుడు ఏం మాట్లాడుతున్నాం, అవతల పక్కన అది ఎన్ని తప్పులు ఉన్నాయి, మనం ఏళ్ళెత్తి చూపితే మనకు 4 ఏళ్ళు చూపిస్తాయని ఆలోచన లేకుండా మాట్లాడేయడమే కాకుండా మేము సింగల్ గానే చెప్పినాం కదా, మేమే ఎవరితో పొత్తు పెట్టుకుంటామో వీళ్ళందరినీ పొత్తు పెట్టుకుని రాజకీయాలు మేము ఎలక్షన్కి వస్తామని మేము చెప్పలేదు కదా. వీళ్ళే కదా పొత్తు నుండి సాయంత్రం వరకు పొత్తు మేము 3 పొత్తులు కావాలా 4 పొత్తులు కావాలా, ఓటు చీలని కూడా పోటీ చేస్తాము, కాంగ్రెస్ పార్టీలో చీల్చి కూడా వాళ్ళను కూడా వస్తే కలుపుకుంటామనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు.
బీజేపీలు వీళ్ళని చూసినారు, వీళ్ళ నమ్మకాన్ని చూసినారు, వీళ్ళ అలయన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా నడుచుకున్నారో చూసినారు. కాబట్టి పైన పెద్దల ఫోరం మీ పంచాయతీ మాకు వద్దని చెప్పి మెడబెట్టి దొబ్బినట్టున్నారు. దొబ్బిన తర్వాత రాష్ట్రంలోకి వచ్చి ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయన పంపించాయా, నువ్వు ఢిల్లీకి వేరా, నువ్వు ఢిల్లీకి రా అంటే పోరా నీ కోసం నేను రోజు తిని నేను ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది, నాకు అవసరం లేదు, నేను అవసరం వచ్చి వాళ్ళతోనే ఉంటాను, నువ్వు పోయి కలుసుకోపండి అని చెప్పి మీరు పురంధేశ్వరిని గోర్ను పట్టుకొని పోయి కాళ్ళు పట్టుకొని పోయి నడ్డా గారిని రిటైర్ని పట్టుకొని మన బెయిల్ కోసం ప్రయత్నం చేసుకోపండి. ఆ విధంగా వస్తే అలయన్స్ పెట్టుకుంటే అవకాశం ఉంటే అందరం కలిసి చేస్తే బాగుంటుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తగలడం మనకు కష్టమని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం మనతో కాదు, మనం అందరం కలిస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటామని చెప్తున్నారు కదా. ఏందో అవినీతి పాలనట, రాక్షస పాలనట, దుర్మార్గ పాలనట, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సరాసరిగా అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే బ్రహ్మాండమైనటువంటి విశాఖపట్నం జిల్లాలో కానీ, లేక ఏలూరు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ జరిగినటువంటి సిద్ధం సభలు బ్రహ్మాండంగా రెడ్డి గారు స్వాగతం పలికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. కాబట్టి దాన్ని చూసిన తర్వాత భయం ఇప్పుడే జరుపుకుందామని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు విరామం తీసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారి భార్య అయినటువంటి కుప్పంలో ఆమెపై వెళ్లి చెప్పొచ్చిన వారి విషయాన్ని మర్చిపోతున్నారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిడితేనేమో మళ్ళీ తిడితేనేమో తిట్టామంటారు. వీళ్ళు మాట్లాడేవన్నీ ఫేక్ మాటలే. కానీ మీరు తిట్టే మాకు నోట్లో రావా భాష, మీకు ఒకరికైనా తిట్టొచ్చేది, మాకు వచ్చేది తిట్టు. తిట్టేది మానేది, ముందు మాట్లాడేది నేర్చుకోండి, తిట్టేది కాదు మాట్లాడాల్సిందే. ఇప్పుడు మీరు మాట్లాడేదే కదా, మీరు అనిందే కదా నేను అంటానేది, మీరు అన్నదానికే కదా ఆన్సర్ చెప్పేది, నేనే వేరే చెప్పలేదు కదా. దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరే వక్రీకరించుకొని మాట్లాడేసి మేమేదో తప్పు చేసినట్టు, మీరేదో నిజాయిస్తున్నట్టు ఎవరు మాట్లాడారు? బోనమ్మ గారు మాట్లాడింది ఏంటి? మీరు దాన్ని ఎలా వీళ్ళకి మీ సాక్షి టీవీకి ఇంకా పని పాట లేదా? సాక్షిలో బ్యానర్ ఐటమ్ లా చేసేది ఏం మాట్లాడతారు సార్? జోష్ణ గారు మధ్యలో ఏంటి కల్పించుకుంటారు? లెక్చరర్ నుండి కొంచెం ఇంత జ్ఞానం లేకుండా అడ్డం వచ్చారండి. కొంచెం ఉండండి, ఎందుకు ఓపిక పట్టండి. సార్ కానివ్వండి పాపం కష్టపడుతున్నారు, కానివ్వండి సార్ ఫ్లో పోద్ది. నేను మాట్లాడేది కదా, కానీ 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం, 45 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. ఏదో ఒక్క రోజైనా నేను చేసిన పనిని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పడానికి ధైర్యం చేయలేని మీ నాయకుడి గురించి మీరు గొప్పగా చెప్పుకుంటారట. మా నాయకుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మేము చేసిన దాన్ని చూసి నేను బాగా చేసినానని తెలిసి ఉండి ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయని చెప్పి వేదిక మీద చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు చెప్పలేదు నాకు నేను మంచి చేస్తే ఓటేయండి, మంచి చేయకపోతే ఓటేయని చెప్పినటువంటి నాయకుడు ఎవరు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి వ్యక్తిని బట్టి ఆయన ఏదో పారిపోతున్నాడంట, ఈయనేదో ఉరికిపోతున్నాడంట, మా క్యాండిడేట్లు లేరంట, నాకు ఇమ్మనండి. అనంతపురం జిల్లాలో అదే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే ఉన్నాడు. ఏ నియోజకవర్గంలో టికెట్ ఇస్తారు ఇమ్మనండి, పోటీ చేస్తా. నా భార్య నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ముగ్గురు ఉన్నాం టికెట్ ఇచ్చి పోటీ చేయడానికి మీకు లేక, దిక్కు లేక, విమానం లేక రోడ్ల మీద పడి ఎవరు దొరికితే వాళ్ళు దొరికిపోయి వాళ్ళని అడకచ్చుకొని రామని పంగపోతే వాడు ఎవడు రాకపోతే వాళ్ళ చుట్టూ మీరు తిరుక్కుంటా, మీకు ఎవరు దొరకకపోతే మీరు పంగపోతున్నారు. మేము మెడబట్టి బయటికి తప్పితే వాళ్ళు వచ్చి మీ దగ్గర ఓటు దగ్గరకు చేరాలి తప్ప మా దగ్గర నుండి ఏ ఒక్కరు పోయే పరిస్థితిలో లేరా. దాని విషయం మనసులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది కానీ ఏదేదో మీకు తోచిందల్లా మాట్లాడేసుకుంటూ పోతే సరిపోతుందా? ఎట్లవుతుంది? ఇప్పుడు ఎవరు మా పార్టీ నుండి మేము టికెట్ ఇవ్వమన్న తర్వాత పోయిన వాళ్ళు ఉన్నారా, లేక టికెట్ కన్ఫర్మ్ చేసినాక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? ఆడెవరో నెల్లూరు పోయినాడు, చిత్తూరు పోయినాడు, ఎవరు పోతున్నారు? ఎవరు పోయే పరిస్థితిలో లేరు. వాళ్ళు నాయకత్వం తప్ప బయటికి పోయిన తర్వాత ఎన్నిక చూస్తే ఇంకా నాయకత్వం లేదని భయపడి ఎన్నిక వస్తున్నారు. ఆపుతారండి, ఆయన అయిపోయిందా? ఇప్పుడు ఆడెవడో ఈడెవడో అని మాట్లాడుతున్నారు ఆయన. ఆగండి మీరు మాట్లాడారు కదా, ఇంకాగండి. మీ ఫేక్ ప్రచారాలు ఎలా ఉన్నాయనేటువంటిది నిన్ననే తెలిసిపోయింది. ఇవాళ ఒక్కసారి సాక్షి టీవీ యొక్క సాక్షి ఛానల్లో సాక్షి పేపర్ యొక్క బ్యానర్ ఐటమ్ చూడండి వర్మ గారు. వీళ్ళకి వార్తల్లో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి చెప్పుకొని ఆడవలేరు. వీళ్ళు బయటకు వచ్చి ఒక ఫేక్ న్యూస్ ని ప్రచారం చేసి ఆ ఫేక్ న్యూస్ ప్రచారం చేసి మేమే గొప్ప అనుకుంటారా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నేను రాష్ట్రాన్ని అభివృద్ధి ఇచ్చేసా అని చెప్తున్నారు. ఇవాళ రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడదాం. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో 12,411 కోట్లు కేటాయించాం మేము. మీరు ఎంత ఇచ్చారు? 2,000 కోట్లు కూడా ఇలా మీరు మాట్లాడతారా? హంద్రినీవాకి ఎంత ఇచ్చారు? తెలుగుగంగకి ఎంత ఇచ్చారు?
శంకుస్థాపనలో ఓపెనింగ్ తప్ప ఏమి సార్ నేను మాట్లాడేది వినండి సార్. మీకు అర్థం కాకపోతే ఏం చేద్దాం? మీకు అర్థం కాకపోతే ఏం చేద్దాం? రాయలసీమ ప్రాజెక్టులకి 12,000 కోట్లు ఇచ్చాం మేము. మీరు 2,000 కోట్లు కూడా ఇలా మీరు వచ్చి మాట్లాడతారా? ఇవాళ మీరు వచ్చి మాట్లాడతారా? రాయలసీమ ద్రోహి కాదు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 102 ప్రాజెక్టులని ప్రీ క్లోజ్ చేసినటువంటి సీమ ద్రోహి కాదు జగన్మోహన్ రెడ్డి. మీరు వచ్చి మాట్లాడతారా? ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, హంద్రీనీవాకి మేము 4,000 పైచిలకు కోట్లు మేము హంద్రీనీవాకి కేటాయించాం. మీరు ఎన్ని ఇచ్చారో చెప్పండి. మీరు ఎన్ని ఇచ్చారు? నేను చెప్పమంటారా లెక్కలు? 4,182 crores ఫర్ హంద్రీనీవా. మీరు ఇచ్చింది 500 కోట్లు. సిగ్గుపడండి సార్. మళ్ళా బయటకు వచ్చి టీవీలో కూర్చొని అవతల మాట్లాడినట్టల్లా నేను తిట్టేస్తా అంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ ద్రోహం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు. మీరు కట్టిందో చెప్పాడు సార్. మీరు కట్టిందో చెప్పండి. నేను కట్టింది నేను చెప్తా. మేము కట్టింది నేను చెప్తా. ఇవాటి రోజున అమరావతిలో ప్రతి బిల్డింగ్ మేము కట్టిందే. ఇవాటి రోజున ప్రతి ఒక్క బిల్డింగ్ మేము చేసిందే. అన్ని తాత్కాలిక బిల్డింగ్లు కట్టుకొని ఏం తాత్కాలిక బిల్డింగ్ లో నాయనా? మరి అదే తాత్కాలిక బిల్డింగ్ లో కూర్చున్నారు కదా. 5 ఏళ్ల నుంచి ఎక్కడ కూర్చున్నారు? ఒక బిల్డింగ్ మీరు కట్టారా? 5 ఏళ్ల నుంచి మీరు అక్కడే కూర్చున్నారు కదా. 5 ఏళ్ల నుంచి మీరు అక్కడే కూర్చున్నారు కదా. మీరు ఎక్కడ కట్టారు? ఒక్క బిల్డింగ్ అన్న కట్టారా? ఒక్క బిల్డింగ్ అన్న కట్టారా? ఒక్కటన్నా కట్టారా? రుషికొండ కుండు గీసి కొంచెమన్నా ఉండాలి. అభివృద్ధి చేయడం చేత కాదు. అరే కట్టి నీళ్ళని కనీసం లబ్ధిదారులకు రాంబాబు సీట్ ఉంటే ఇవ్వండి. 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 34,000 పోస్టులు రిలీజ్ చేసి ఆయన ఏదో పెద్ద చేసినాడంట. ఆయన ఏదో అభివృద్ధి చేసినట్ట. ప్రభుత్వం ఇవాటి వరకు ఒక్క బిల్డింగ్ కట్టాల, ఒక్క ఇటుకేలా అబ్బో అంటున్నారు కదా. ఆ బిల్డింగ్లలో కూర్చుని చేతగాక బయట పూలవరాన్ని కనీసం కంప్లీట్ చేయలేదు. అమరావతిని కంప్లీట్ చేయలేదు. 100 కోట్లు పెట్టి దొంగ మాటలు మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు అవకాశం ఉన్నప్పుడు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రజనీ గారు చెప్పండి. వర్మ గారు ఏంటి ఇదిగో ముద్రగడ గారు, అదిగో ముద్రగడ గారు అన్నారు, ఇదిగో వంగవీటి గారు అన్నారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా వైసీపీ గూటికి వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది. మీరా ఎవరికి టికెట్లు ఇస్తారో ఏంటో తెలియని పరిస్థితి. మరొక వైపు ఆ రాజమండ్రిది ఒక కలకలం రేగుతుంది. ఆయన మన కందుల దుర్గేష్ గారికి ఏదో అన్నారట. బుచ్చి చౌదరి గారు అదేంటి నేనే పోటీ చేస్తానంటున్నారు. ఈరోజు చినరాజప్ప గారు స్వయంకృతంగా ఆయనే ప్రకటించుకున్నారు, పెద్దాపురం నేనే పోటీ చేస్తాను అని. నిజంగా మీ క్యాడర్లో ఈ కన్ఫ్యూజన్ లేదా అండి? లేకపోతే మీరేం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారా? మీరు కదండి. ఎవరైతే వారు సింగిల్ గా వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత ఎజెండాలు మాట్లాడచ్చండి. ఇప్పుడు ముగ్గురు కలిసి కూటమిలో వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ప్రధానంగా ముందు ఇద్దరు కలిసి సీట్లు డిక్లేర్ చేయడం కోసం ఎన్నిసార్లు అమరావతికి వెళ్ళి ఏదైతే కరకట్ట దగ్గర కూర్చొని పాపం పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఎందుకు అన్ని సార్లు భేటీ అవుతున్నారంటే, ఏ ఒక్క అభ్యర్థి ప్లేస్ లో తొలగించి తెలుగుదేశం అభ్యర్థిని ఉంచాల్సి వచ్చినప్పుడు, తెలుగుదేశం అభ్యర్థి ప్లేస్ లో జనసేన అభ్యర్థిని ఉంచాల్సి వచ్చినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ బాధపడేటటువంటి నాయకులు, వారి గురించి వారికంటే ఎక్కువ ఆలోచించేటటువంటి వాళ్ళ సీనియర్లు అనుకోవచ్చు. సో వీటన్నిటికంటే మించి ఈ రోజు భీమవరం నుంచి ఆయన పోటీ చేసేది పక్క కందుల దుర్గేష్ గారు రాజమండ్రి నుంచి, అంటే సీనియర్ గా ఎన్నోసార్లు గెలిచిన బుచ్చయ్య చౌదరి గారు ఇంకా కూడా నేనే పోటీ చేస్తాను అనడం. సో అదే రకంగా కందుల దుర్గేష్ గారికి అవకాశం ఇవ్వాలనుకోవడం, వీటన్నిటి గురించి కూడా కేవలం చర్చలండి. ఇంకోటి చెప్పారు, అది ఒక ప్రచారంగానే మనం భావించాలి. సో ఎవరెవరు కూటమిలో ఉంటున్నారు, సీట్లు డిక్లేర్ చేయడం ఆల్రెడీ 100 సీట్లు డిక్లేర్ అయిపోయిందండి. వాళ్ళు ఒక 2-3 days లో అవి అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తాయని తెలుసుకుంటున్నాం. ఇందాక ఏదైతే బీజేపీ ప్యానల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారి కలయిక ఇంకా కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారికి ఏమన్నా సీట్లు వీటిలో ఈ 100లో ఉంటాయా, మరి 75లో ఏమన్నా కావాలా అనే డిస్కషన్ కూడా ఢిల్లీ దాకా వెళ్ళి జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉందండి. సో వీటన్నిటికంటే మించి ముగ్గురు కలిసి వెళ్లాల్సినటువంటి ప్రాధాన్యతలో ఈ టైం బీయింగ్ లేట్ అవుతుందండి. ఎందుకంటే ఎవరి ఓన్ ఎజెండా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారండి, ఆల్రెడీ టికెట్లు అనౌన్స్ చేస్తారు.
మళ్ళీ ఇష్టాచారంగా మార్చేసుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వారు ఒక్కరే కదా, వారు సింహం కదా, వారు సింగిల్ గా వెళ్తారు కదా, వాళ్ళతో ఎవరు కలయిక రెండురు, ఎవరు కలవరు. పాపం ఎంత సింహం పోరాడినా వేటగాడి చేతిలో దెబ్బకు తప్పదన్నట్టుగా చిన్న చిన్న జంతువులంటే భయపెట్టేస్తుందండి ప్రాణులు. పాపం వేటగాడి దెబ్బకి అదిరిపోయే సింహం పలుమార్లు అభ్యర్థులను మారుస్తున్నటువంటి పరిస్థితి. సో మేమంటే ఒక్కళ్ళం కాదండి. సో టీడీపీతో కలయిక ఉంది, వైసీపీ నుంచి అక్కడ ఎవరెవరు అభ్యర్థులు వెనక్కి వచ్చేస్తున్నారో చూసాం కదా. నిన్నటి రోజు ఏదైతే టీడీపీ అభ్యర్థికి వెళ్ళినటువంటి లావు కృష్ణదేవరాయలు కానీ, బలమైన బాలశౌరి గారు కానీ, వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారండి, 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో ప్రతిదీ మాకు తెలుసు జగన్ అంటూ సింగిల్ ప్రొనౌన్సియేషన్ వాళ్ళు చేశారండి. మేమైతే చేయం. మేము మోడీ గారిని గారని అంటాం, జగన్ గారిని గారని అంటాం, ఎవరికైనా ఇవ్వాల్సిన మర్యాద ఇస్తాం, ఏదైనా ఫ్లోలో తప్పు పడితే పొరపాటున ఎక్స్క్యూజ్ చేస్తాం, సారీ అని అడుగుతాం. అలాగే వికృతంగా విరుచుకుపడం. సో ఖచ్చితంగా వీటన్నిటికీ ఒకటే సమాధానం, ముద్రగడ గారు ఎక్కడికి పోరండి, వంగవీటి రాధా గారు టీడీపీని వీడి ఎక్కడికి రారండి. సో వీటిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పక్కాగా ఉందండి. ఈలోపు కేవలం ప్రచార నిమిత్తం మాత్రమే ఇంకా కూడా కిర్లంపూడిలో అడుగు పెట్టలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయండి. అతి తొందరలోనే వారు పార్టీలోకి రాబోతున్నారు. సో ఖచ్చితంగా రాధా గారు ఎప్పటికీ వైసీపీ గూటికి వెళ్ళరండి. ముద్రగడ గారికి పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్లో 2 చేతులు జోడించి కీలక పెద్దగా ఉండి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత మీది పాత్ర అంటే కిర్లంపూడి ద్వారాలు నా సోదరుడు కోసం ఎదురు చూస్తున్నాయి అంటూ రాసినటువంటి ముద్రగడ గారి రిప్లై. సో వీటన్నిటికీ మించి వారు ఇద్దరు ఎదురు బదులుగా కూర్చొని మాట్లాడుకోనప్పటికీ ఒకటి పక్కాగా ఓపెన్ అయిపోయిందండి, వైసీపీ గోటికి ముద్రగడ గారు వెళ్ళారు, పెద్దన్న పాత్ర పోషిస్తారు, పార్టీకి పునాది నుంచి కాపాడే బాధ్యతలో నేను ఉంటానన్నారు. సో ఇవన్నిటికీ రాక లేట్ అవుట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అండి. రైట్. రవికిరణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల్లో చెప్పండి సార్. ఉభయ గోదావరి జిల్లాలో ఎలాగున్నదండి ఎన్నికల హీటు? ఓకే, మీరు ఏ రకంగా వెళ్తారో మీ అధిష్టానం నిర్ణయించాలి, జాతీయ పార్టీ కాబట్టి మీ చేతుల్లో ఏది ఉండదు. కానీ అక్కడ అనుకుంటున్న వాయిస్ ఏ రకంగా బయటకు వస్తుందండి? అక్కడ జనాలు అనుకోవడం కానీ పొత్తు పార్టీల గురించో లేకపోతే వైఎస్ఆర్సీపీ గురించో, పాజిటివ్ ఆర్ నెగిటివ్? సార్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రతి ఇంటికి స్పష్టంగా ఉంది. ఓకే, సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు వరకు అందరూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారే చేశారని చెప్పి అనుకున్నారు. కానీ గత 6 నెలలుగా జరుగుతున్న వివిధ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కావచ్చు, మేము చేస్తున్న రకరకాల కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చాం. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం, ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న నిధులు కావచ్చు, లేకపోతే వాళ్ళ గ్రామాల్లో నిర్మించినటువంటి సచివాలయ భవనాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఎస్ నిధులు ఇచ్చారు, ఆర్బీకేలు కూడా దాని నుంచి నిధులు ఇచ్చారు, నాడు నేడు ఏదైతే వాళ్ళు చెప్పుకున్నారో అవన్నీ సమగ్ర శిక్షా అభియాన్ నుంచి గరిష్టంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిధులు ఇచ్చారు. అలాగే ప్రతి పంటకి ఇస్తున్నటువంటి సబ్సిడీ, యూరియా సబ్సిడీలు గారు ఇవన్నీ రైతాంగానికి 3 లక్షల కోట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అలాగే గ్రామ నిర్మాణమైన మరుగుదొడ్లు కావచ్చు, లేకపోతే డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నారు, అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తప్పనిసరిగా రాష్ట్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రజలందరూ సమాయత్తం అవుతున్నారు. ఆ రకంగా ఆశీర్వదిస్తారు. 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇచ్చే విధంగా, వికసిత భారత లక్ష్య సాధించే విధంగా ప్రజలు ఆ రకంగా కాదు. మీరు ఎక్కువ సీట్లు కాదండి, పెద్దగా ప్రచారం జరుగుతున్న అంశం ఏంటంటే మీకున్న ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ సీట్లు ఆశిస్తున్నారు. అది కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది, అందుకే ఆలస్యం అవుతుంది. ఏం చేయాలని చెప్పి ఆలోచనలో పడుతున్నారట. వాస్తవా? 8 వరకు పార్లమెంట్ అడుగుతున్నారట. సార్ సీట్లు సర్దుబాటు మేము ఎవరితోనో చేసుకోవాలంటే అది జనసేనతోనే. ఎందుకంటే జనసేన ఎన్డీఏలో ఉంది, ఎన్డీఏలో మా భాగపక్షం కాబట్టి మేము వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడుతా అన్నారు, అది ఎప్పుడో జరుగుద్ది. జరిగేంత వరకు మేము అన్ని పోలింగ్ బూత్లు బలోపేతం అవుతాం. మా బలం జనసేనకి బలం అవుతుంది, జనసేన బలం బాగా బలం అవుతుంది. ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఇందులో తెలుగుదేశం పాత్ర లేదా ఈ బలాల్లో? ఆ బలం కూడా తెలుగుదేశం మా మిత్రపక్షం కాదు, ఎన్డీఏలో లేదు. మా మిత్రపక్షం ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు 1-10 సార్లు చెప్తుంది ఏంటి, నేను ఎన్డీఏలో ఉన్నానని. మేము కూడా అంటున్నాం జనసేన మా ఎన్డీఏలో ఉందని. సో అది మా ఇద్దరికి సంబంధించిన విషయం. కానీ 3వ పక్షం అయితే మా యొక్క చర్చల్లో ఎక్కడ లేదండి. కొంతమంది మీ బీజేపీ పెద్దలు గతంలో ముఖ్యమంత్రి గారి పాత్ర పవన్ కళ్యాణ్ ఉంటారు మా పొత్తుల్లో అన్నారు. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా మీ బలం వాళ్ళకి, వాళ్ళ బలం మీకు కలిసి వస్తే ఆయనేనా అభ్యర్థి? సార్ ఇప్పుడు సోమవీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పారు, 1-2 సార్లు చెప్పారు. అది రాష్ట్ర పార్టీ యొక్క అభిప్రాయం. తప్పనిసరిగా
అయితే ఎన్నికల ముందు తప్పనిసరిగా జనసేన, ఎందుకంటే మిత్రపక్షం సరికి ఇద్దరితో కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మా పార్టీ నుంచి అయితే ఆ రోజు సోమవీరాజు స్పష్టంగా చెప్పారు, జనసేనతో కూడా కూర్చొని కేంద్ర పెద్దలు రాష్ట్ర పెద్దలతో కూర్చొని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది స్పష్టంగా తెలియజేస్తాం. వర్మ గారు. మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. ఓకే, మోహన్ రెడ్డి గారు ఏంటి మీ ఊహం ఏంటి? 28 నుంచి ఇద్దరు నేతలు భారీ బహిరంగ సభతో ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారట. ఇంకా అక్కడి నుంచి ఆ స్కెడ్యూల్ కూడా ఖరారు అవుతున్నది. వైసీపీని ఓడించడమే ధ్యేయం అని సాగుతారట. ఒకే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తాడేపల్లిగూడెం సభ. భయం వేస్తుందా? భయమా? చరిత్రలో భయం అనేది లేదు కదా మాకు. మాకెందుకు భయము? మేమెందుకు భయము? ఢిల్లీలో సోనియా గాంధీ గారు అక్కడ యూపీఏ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షం తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ డీదగినటువంటి పార్టీ మాది. మేమేంది వాళ్ళకు భయపడేది? మేమేంది వాళ్ళని చూసేది? వాళ్ళని చూసి మేము భయపడి ఎక్కడ రాజకీయాలు చేయలేము. మేము కేవలం మా పార్టీ ప్రజలను నమ్ముకొని, దేవుని నమ్ముకొని మాత్రమే మేము పనిచేస్తున్నాము. అందుకనే మేము చెప్పేది 175 అనేది. అందుకని వీళ్ళు ఎన్ని మీటింగ్లు పెడితే ఏమవుతుంది, ఎన్ని రచ్చలు పెడితే ఏమవుతుంది, వీళ్ళందరూ ఢిల్లీకి పోయేస్తే ఏమవుతుంది, వీళ్ళు అమరావతికి పోయేస్తే ఏమవుతుంది, ఎవరు ఎక్కడ పోయినా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము ఖచ్చితంగా మా పార్టీ జనం నమ్ముకున్న పార్టీ, మా నాయకుడు జనాన్ని నమ్ముకున్న నాయకుడు. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు నలుగురు కాదు, వీళ్ళిద్దరు కాదు కదా. మోహన్ రెడ్డి గారు మీ నెట్వర్క్ వీక్గా ఉన్నట్టున్నదండి. ముందు బాగానే వచ్చింది కానీ ఇప్పుడు ఏదో ప్రాబ్లం అయినట్టున్నది. వైఫై కట్టే ఏమన్నా ఆగిందేమో, పవర్ లేదు అంటున్నారు కదా. ఓకే, ఒక్క నిమిషం మీరు సెట్ చేసుకోండి. మాట్లాడండి. ఇప్పుడు మేము ఎవరు వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది కలిసినా, వాళ్ళు చేసినా మేము భయపడే పరిస్థితిలో లేవండి. మేము వాళ్ళను నమ్ముకో, ఆ పార్టీలను చూసి మేము కాదు కదా రాజకీయాలు చేస్తున్నాం. కాబట్టి జనం మా ఇంటి ఉండాలి, జనం మా ఇంటి ఉండాలి. ఓకే, మోహన్ రెడ్డి గారు మీ నెట్వర్క్ వినండి ఒక్క నిమిషం వినండి సార్. మీ వాయిస్ క్లారిటీ లేదు, కొద్ది నెట్వర్క్లోకి వెళ్ళండి, మళ్ళీ నేను మిమ్మల్ని తీసుకుంటాను. జోష్న గారు, మేమిద్దరమే కలిసి జూమ్ చేయండి. ఇది వీళ్ళ బ్యానర్ ఐటమ్ ఇవాళ. ఎవరిది? సాక్షి వాళ్ళ మానస పుత్రిక సాక్షి యొక్క బ్యానర్ ఐటమ్. వాళ్ళు మీడియా అంటారు, వాళ్ళు మీరేదో అలా మీడియా అంటారు. ఇప్పుడు అక్కడ అందులో డైరెక్టర్ ఎవరులేండి, ఎవరున్నారు అక్కడ డైరెక్టర్గా? అమ్మ కరెక్ట్గా జూమ్ చేయండి, కనపడాలి కదా వాళ్ళకి. పైన చూడండి, ఇది సాక్షి. అర్థమైందా? వీళ్ళకి రాష్ట్రంలో అసలు ఎంత ఫేక్ బతుకులు అంటే, తిడితే మళ్ళీ తిట్టానంటారు, ఫేక్గా మాట్లాడు. నిన్న ఏం జరిగింది అనేది మొత్తం వీడియో అంతా అందరు మీడియా ప్రతినిధుల దగ్గర ఉందండి. దానికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ వచ్చిన తర్వాత ఇవాళ ఇది ఇంత నిస్సిగ్గుగా బయటకు వచ్చి బ్యానర్ ఐటమ్స్ చేస్తారా? మీకు ఇంకా వార్తలు లేవా? ఇంకా అసలు మీకు పోటీ చెయ్యాలంటే అసలు ఏమాత్రం కూడా మీ దగ్గర ఆయుధాలే లేవా? ఏమీ లేదా? ఇదా ఇంత చిల్లర రాజకీయమా? సిగ్గుపడక్కర్లా అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, నాకు అర్థం కాదు. అంత క్లియర్గా బోనమ్మ గారు అంత క్లియర్గా చెప్పారు. దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఇంకా కూడా ఫేక్గా కట్ కాపీ పేస్ట్ వీడియోని చేసుకుంటూ ఉంటా ఉంటారు. ఓకే, అది పెద్ద ఎత్తున వెళ్ళింది. జనసేనకి సంబంధించి, బీజేపీకి సంబంధించి పెద్దిరెడ్డి కిరణ్ గారు క్లియర్గా ఆయన ఒపీనియన్ చెప్తున్నారు. మేమిద్దరమే పొత్తులో ఉన్నాం, మేమిద్దరమే, ఆయన బలం మాకు, మా బలం మీకు. తెలుగుదేశం పార్టీది అన్నది ఇంకా క్లారిటీ లేని పరిస్థితి, ఉంటుందో ఉండదో అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యం. అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? వాళ్ళు వస్తారని మీరు చూస్తున్నారట, మేము ఈయనతోటే ఉన్నామని వాళ్ళు అంటారు. నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్తాను వర్మ గారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అది మా రెండు పార్టీల అధినేతలు డిక్లేర్ చేశారు. కాకపోతే జనసేన ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు వాళ్ళు. సో దే హ్యావ్ టు డిసైడ్. జనసేన డిసైడ్ చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు జనసేనకు సంబంధించి ఖచ్చితంగా రవికిరణ్ గారు మాట్లాడొచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరూ భాగస్వామ్యులుగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో. ఖచ్చితంగా జనసేనకు సంబంధించి మాకు సంబంధించి ఏదైనా ప్రశ్న అడిగితే మేము చెప్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారి కోర్టులో ఉందా సార్? నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు అందుకే కదా వాళ్ళు భాగస్వామ్యులుగా ఉన్నారనే కదా ఒక పొలిటికల్ నేను కాదనలేదే, పొలిటికల్ డిస్కషన్ వచ్చిందనే చెప్తున్నాను. నేనేమన్నా మేము ముగ్గురం పొత్తులో ఉన్నామని చెప్పానా? లేకపోతే బీజేపీతో మేము పొత్తులో వెళ్తున్నామని చెప్పామా? వెళ్ళట్లేదని చెప్పానా? పొలిటికల్ డిస్కషన్ అయ్యింది, రాజకీయపరమైనటువంటి సమాలోచనలు జరిగాయి. దాని
రిజల్ట్ ఏంటి అనేటువంటిది ఇంకా రాలేదు బయటికి. వచ్చిన రోజున ఖచ్చితంగా ఆ రోజున రవికిరణ్ గారైనా నేనైనా రజనమ్మైనా ఎవరైనా సరే ఏది పైనుంచి కేంద్ర పెద్దలు చెప్తారో ఏది పైనుంచి మా అధినాయకత్వం చెప్తుందో దాన్నే మేము చెప్పాలి. ఇవాళ మా అధినాయకత్వం చెప్పిందే మేము మీకు చెప్తున్నాం. ఏంటది అని అంటే ఎస్ డిస్కషన్స్ హ్యావ్ హ్యాపెండ్. జాయిన్ అవ్వడమా జాయిన్ కాకపోవడమా అని కాదు, వాళ్ళతో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశంతో మేము పొత్తులో వెళ్తున్నాం, వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటును మేము చీలనివ్వం అనేటువంటి మాట జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు. సో దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం, అలా అని మేము ఎక్కడ ఆగలేదే. మా ఉమ్మడి కార్యాచరణ మేము డిసైడ్ చేసుకుంటున్నాం, మా అభ్యర్థులని మేము ఫైనలైజ్ చేసుకుంటున్నాము, మా ఉమ్మడి మేనిఫెస్టో మేము డిజైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడే మీరు విన్నారు మా ఉమ్మడి సమన్వయ కమిటీ మీటింగ్ లో కూడా రేపు 28న సభ పెట్టుకుంటున్నాం అని చెప్పి. ఈ ఉమ్మడి అన్నది ఇబ్బంది ఉన్నది కదా, ఆయన అక్కడతో ఉమ్మడి ఉన్నారు, ఇక్కడతో ఉమ్మడి ఉన్నారు. నేను ఏమంటున్నానంటే సార్, అలయన్స్ ఇస్ ఫైనలైజ్డ్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ జనసేన. క్లియర్ గా చెప్పేసాం. ఇప్పుడు ఏదన్నా చిన్నపాటి వినండి రవికిరణ్ గారు అన్న దాంట్లో కూడా ఏమీ తప్పులేదు. ఎందుకనంటే కేంద్ర అధినాయకత్వం నుంచి ఏమీ రానంత వరకు లేదా రాష్ట్ర అధినాయకత్వానికి ఏదైనా ఇది రానంత వరకు ఎవరు ఏం మాట్లాడలేనటువంటి, ఇప్పుడు నేనైనా అంతే, నేను ఎక్కడ కూడా తెలుగుదేశం పొత్తులో నేను మాట్లాడను. ఎందుకంటే మేము జనసేనతోటో పొత్తులో ఉన్నాము, వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకు సాగుతోంది. మోహన్ రెడ్డి గారు, ఈ ఉమ్మడి పథకాలు మీకు అడ్వాంటేజ్ అవుతుందో డిసడ్వాంటేజ్ అవుతుందో అన్నది కాలం నిర్ణయించాలండి. కానీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది ఏపీ రాజకీయాలు. అది మీకు అది పాజిటివ్గా కనిపిస్తుందా, లేకపోతే మన పాత్ర ఏమన్నా ఉందా బీజేపీ కాస్త అలాగా ఆలస్యం చేయడానికి? వినిపిస్తుంది, మాట్లాడండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చిన్న పిల్లోడు కాదు, నరేంద్ర మోడీ గారు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు కాదు, అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ వాళ్ళే చిన్న చిన్న ప్రాంతాలకు సంబంధించిన లీడర్లు కాదు, దేశానికి సంబంధించిన లీడర్లు, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులకు రాష్ట్రంలో ఎవరైతే అధికారంలోకి వస్తారో, ఎవరైతే మనకు మంచి నమ్మకమైనటువంటి వ్యక్తులు, ఎవరైతే గ్యారంటీగా ఏదైనా ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతారు, ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారు, ఎవరైతే కరోనా సమయంలో బీజేపీ పాలిత ప్రాంతాల కన్నా ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా చేసినారని ఎవరు పొగిడినారు, ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వీళ్ళు అధికారంలోకి రాని వ్యక్తులను మనం వెంటేసుకొని మనం తిప్పడం ఏంది, మనం తిప్పి మన ద్వారా వీళ్ళను హైట్ తీసుకురావడం మనకేం అవసరం అనే విధంగా బీజేపీ వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు తిరిగి అడుక్కుంటే వాళ్ళు తిట్టి పంపించినారని మీరే అంటున్నారు కదా. చివాటు పెట్టించుకున్నా, మీకోసం తిట్టించుకున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్నారని నేను కూడా ఇంతకుముందు ఏదో ఛానల్లో కూడా విన్నా. మీకోసం ఎన్నోసార్లు నేను తిట్టించుకున్నా, నేను రాష్ట్రం కోసం తిట్టించుకుంటున్నా, మీ దేశం కోసం తిట్టించుకుంటున్నా, నేను రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం చేస్తున్నారని చెప్తున్నారు. సరే తిట్టించుకున్నారంటే ఏమర్థం? మీరంటే వాళ్ళకి నచ్చదనే కదా. మీరంటే నచ్చదంటే ఏంటి? 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నిర్బద్ధతగా ఉండవు. కాబట్టి మీరంటే మాకు ఇష్టం లేదనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ మేమేంది వాళ్ళని వద్దనేది, మేమేంది వాళ్ళని దూరం పెట్టేది, మేము దూరం పెడితే వాళ్ళు బయటకు పోవాల్సిన అవసరం ఉండదు. మేము చెప్తే నరేంద్ర మోడీ గారు ఇంకే పరిస్థితి ఉండదు. నరేంద్ర మోడీ గారితో సూటబుల్ అని ఆయన నిర్ణయించుకుంటారు. రవికుమార్ గారు, ఈ డబుల్ ఉమ్మడి ప్రణాళికల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? మీతోటి ఆయన ఉమ్మడిగా ఉన్నారు, వీళ్ళతోటి ఉమ్మడిగా ఉన్నారు, మీతోటి మాట్లాడుతున్నారు, వీళ్ళతోటి సమన్వయ భేటీలు అవుతున్నారు, మీతోటి సమన్వయంగా ముందుకు సాగుతామంటున్నారు. ఎక్కడండి దీనికి? ఎక్కడో దగ్గర ఎండ్ కార్డు పడాలి కదా. ఎలక్షన్లు సమీపిస్తున్నాయి, నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్న విషయం వాస్తవం. నేను దాన్ని డిరైవ్ చేయను. దానికి కొన్ని నేపథ్యాలు ఉన్నాయి. అయితే అది చిక్కుముడి డెఫినెట్ గా ఎన్నికల లోపు విడదీసి చెప్పడం జరుగుతుంది. దానికి ఒక అభిప్రాయం, దానికి ఉమ్మడి ప్రణాళిక కూడా చెప్పడం జరుగుతుంది. అయితే రేపు రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఒక రాజకీయ పార్టీగా ఏ పార్టీకి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ అన్ని బూతుల్లోనూ బలోపేతం అవ్వాలి. ఒక కార్యకర్త మేము 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఉన్నామండి. అన్ని రెండు స్థానాల నుంచి 303 స్థానాలకు వచ్చాం. ఎక్కడ ఎవరి కోసం మేము వెయిట్ చేయము, వచ్చిన మిత్రుల్ని కాదనం, ఉన్న మిత్రుల్ని వెళ్ళిపోమనం. ఓకే, అలా అని చెప్పి మేము మా కార్యక్షేత్రం ఆపుకోం.
మా రాజకీయ కార్యక్షేత్రం కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు రేపు 26వ తారీఖు మా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. మీకు ఇంకొక విషయం ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ ఉందండి. కరెక్టే, మీరు బాగానే గుర్తు చేశారు. నేనే అది కొద్దిగా మిస్ అయ్యాను మీ ఫ్లోలోని. ఇప్పుడు మీది ఏలూరులో మీటింగ్ ఉంది ముందుగానే, 28కి ముందు మీ మీటింగ్ కదా, మీ సభ ఏదో ఉంది. మరి ఉమ్మడిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉండండి, ఉమ్మడిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ సభకి ముందు హాజరయ్యి 28ని చంద్రబాబు నాయుడు గారితో హాజరవుతారా, లేకపోతే దానికి డుమ్మా కొట్టి ఇక్కడ సభకు హాజరవుతారా? అదొక పంచాయతీ ఉంది. లేకపోతే రెండు వస్తారా? పంచాయతీలు ఉంటాయో లేవో కానీ మీరు మాత్రం పంచాయతీలు పెడుతున్నారు సార్. కాదు, ఇప్పుడు వెళ్ళాలి కదా, ఉన్నదో లేదో పంచాయతీ అసలు మీరు తీసుకొచ్చైతే పెడుతున్నారా పంచాయతీ? ఆయనతో ఉమ్మడితో ఉన్నారు అన్నారు. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు ఈయన వెళ్ళి ఆ సభలో పాల్గొన్నారు. సార్ చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు పాపం ఈ ఏ సార్, ఈయనకి ఆహ్వానం ఉందా? అడిగాడు. ఈయనకి ఆహ్వానం ఉందా పవన్ కళ్యాణ్ గారికి? ఇంకేం తెలీదా సార్? ఇప్పుడు పిక్చర్ అవి బాకీ ఓకే, రజనీ గారు సస్పెన్స్ ఉంటుంది మీకు. రజనీ గారు ఏంటండి రెండు పడవల మీద రెండు పడవల మీద ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎందులో సేఫ్ జర్నీ అని మీరు అనుకుంటున్నారు? రెండింటిని జాయింట్ చేసి ఏమన్నా అంటిస్తారా ఫెవిక్విక్ పెట్టి? కాదు సార్, లాస్ట్ పంచ్ ఉంటది చూడండి, అది ఈ రోజు ఏదైతే అటు టీడీపీ మాతోనే కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఇటు చూస్తే రవికిరణ్ గారు మా మిత్రపక్షం అంటారు, ఎన్డీఏలో కూటమిలో అంటారు. వారిద్దరిని క్వశ్చన్లు అడిగితే బాగుంది కానీ దయచేసి నన్ను మాత్రం లాక్కండి చారిగా. కాదండి, కాదు వాళ్ళు బాగానే ఉన్నారు, అటు ఇటు ఉన్నది ఈయన. వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు కార్యక్రమాలు వీళ్ళు చేసుకుంటారు. కానీ ఇద్దరు నాకు కావాలన్నది ఈయన. కన్ఫ్యూజన్ అంతా ఇక్కడే ఉంది కదా, ఆయన ఏం డిసైడ్ అవుతారని. సార్ రెండు సభల్లో ఏ సభ ముందు జరిగితే ఆ సభకు అటెండ్ అవుతారు, తద్వారా నెక్స్ట్ సభకు అటెండ్ అవుతారు. వీరిద్దరిని కలపాలి అనే ఒక దృక్పథంతో ఆయన చాలా స్ట్రగుల్ చేస్తున్నారు.